సో అనిత గారు రెడీయా మీరు? రెడీ అండి. సో మీరు ఏమన్నారు ఇందాక? కాజు కబాబ్, అది కాజు కబాబ్స్ ఇవి చేసేసింది. కాజు వాంగిబాత్. ఓకే ఓకే, మరి కాజు వాంగిబాత్ కి కావాల్సిన పదార్థాలు చూద్దామా? కాజు వాంగిబాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 3, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 టేబుల్ స్పూన్, వాంగిబాత్ మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు గుజ్జు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. వాంగిబాత్ అంటేనే మనకి బోల్డ్ ప్రాసెస్. సో అనిత గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఆయిల్ వేసుకుందాము. తర్వాత పోపు గింజలు. పోపు. అవును, జనరల్ గా వాంగిబాత్ అంటే అన్ని కలిపి ఉడికిస్తారు కదా, మరి మీరేంటి అన్నం ఉడికించి పెట్టారు? ఇలా కూడా చేసుకోవచ్చు. చేయొచ్చా? పులిహోర టైప్ అట్లా. పులిహోర టైప్. ఓకే, ఎండుమిరపకాయలు. సో వాంగిబాత్ అంటే మనం మసాలా పౌడర్ అవన్నీ రెడీ చేసుకోవాలి కదా, మరి ఇక్కడ మీరు ఆ పౌడర్స్ ఏం రెడీ చేయరా? ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ఎప్పుడు MTR వాడతాను కనుక తెచ్చాను ఇక్కడికి. MTR వాంగిబాత్ మసాలా వాడతారా? ఓకే, సో మనకి వాంగిబాత్ మసాలా మార్కెట్ లో దొరుకుతుందండి MTR వారిది. కావాలంటే ఇది తీసుకుని వాడుకున్నా మనకి అదే టేస్ట్ వస్తుందంట. లేదంటే మనం ఇంట్లో కూడా పౌడర్స్ అది రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము ఈ పౌడర్ తో వాడుతున్నాం అనమాట. నెక్స్ట్ శనగపప్పు, పచ్చి శనగపప్పు, కొంచెం మినపప్పు. మీరు జనరల్ గా కూడా ఇంతే చాలా చిన్నగా మాట్లాడతారా? పల్లీలు, ఇవన్నీ ఒకేసారి వేగాలి. ఇవన్నీ ఒకేసారి వేగాలి. ఓకే, కొంచెం జీడిపప్పు. సో కొంచెం పప్పులతో పాటు కాస్త కొంచెం ఎక్కువ జీడిపప్పు వేసుకుంటే కూడా బాగుంటుందా? అవును, జీడిపప్పు ఎక్కువ వేసుకోవాలి. ఓకే, ఈ ప్రాసెస్ మీరు అంటే ఇలా మీరే ట్రై చేశారా? మసాలా మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి. ఓ, ఇదేంటి? పచ్చిమిర్చి. చీలిచారా? చీల్చాను. సో కొంచెం దీనికి పోపు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట మనం అయితే. ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అనిత గారు మీరు హౌస్ వైఫ్ అన్నారు కదా, ఎలా కాలక్షేపం ఇంట్లో? ఇట్లానే ఈ మధ్య థ్రెడ్ బ్యాంగిల్స్ అనే ఫ్యాషన్ అయ్యాయి కదా. అవును, అవి తెచ్చుకొని ఇంకా థ్రెడ్ చుట్టి ఇట్లా సేల్ చేస్తున్నాను. ఓ, బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ మీరు చేస్తూ ఉంటారా? అవును. సో ఉల్లిపాయ ముక్కలు. సో నెక్స్ట్ వంకాయలు కూడా వేసేస్తున్నారా? కొంచెం. సో థ్రెడ్ బ్యాంగిల్స్ చుట్టడం నేర్చుకున్నారా? అవునండి, చూసే నేర్చుకున్నాను. టీవీలోనా లేకపోతే క్లాసెస్ కి అలా ఏమైనా వెళ్ళారా? ఒక అతను చూపించాడు. ఓ, ఈజీగా చేసేసుకోవచ్చు అయితే ఇంట్లో మనం. వంకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేసారా? అవునండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపడా రైస్ దీనికి. ఓకేనా? సో ఇదంతా మనకి మగ్గితే అప్పుడు మనము రైస్ యాడ్ చేసేస్తాం. అవునండి. ఓకే, మీ వారేం చేస్తుంటారు అనిత గారు? అయితే వాటర్ వర్క్స్ లో జాబ్, టెక్నికల్ ఆఫీసర్. పేరేంటి? ఆనంద్ రెడ్డి. పిల్లలు ఉన్నారా? పాప, బాబు. ఏం చదువుతున్నారు? పాప ఏమో MS చేస్తుంది, బాబు ఇప్పుడు CA చేస్తున్నాడు. ఓ, సో ఎక్కడ ఉంటుంది మీ పాప? అమెరికాలో. అదే ఏ ప్లేస్? కాలిఫోర్నియా. కాలిఫోర్నియానా? ఓకే ఓకే, ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? రేష్మ, హరినాథ్ రెడ్డి. హరినాథ్ రెడ్డి. ఓకే, నైస్ నైస్. అరే మీ పాప ఉంటే మీరు చాలా బ్యాంగిల్స్ చుట్టేస్తే చక్కగా అన్నిటికీ వేసుకునేదేమో కదా. చింతపండు గుజ్జా? అవునండి. ఓకే, కొంచెం మగ్గాక వేయాలి. నేను బ్యాంగిల్స్ కూడా తెచ్చాను. మీ బ్యాంగిల్స్ తెచ్చారా? ఓ వావ్. సో ఇలా మీరు చేస్తూ ఉంటారా? అవి మీకే గిఫ్ట్. ఇవి నాకేనా? బాగున్నాయండి. ఓ, చాలా మేమందరం అవే వేసుకున్నాం. నేను వేసుకున్నాం, తను. ఈ మీరు చేసుకున్నవన్నీ మీరే చేసినవేనా? అవునండి. ఈ మెటల్ ఎలా దొరుకుతాయి? థ్రెడ్ మాత్రమే, మెటల్ తను వేరే దగ్గర కొనుక్కుంది. ఓకే ఓకే, నేను వేసుకున్నాయి కూడా నాలుగు ఇవన్నీ. అవును, ఇలా బ్యాంగిల్స్ దొరుకుతాయా మనకి? మెటల్ తో దొరుకుతుంది, థ్రెడ్ దానికి చుట్టుకోవాలా? శారీకి తగ్గట్టుగా. బయట చాలా రేట్లు పెట్టి అమ్మేస్తున్నారు వీటిని, అయితే ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చా? అంత ఈజీగా కాదు కదా అండి. అంత ఈజీ కదా. సో చింతపండు గుజ్జా. కానీ మీరు ఈ బ్యాంగిల్స్ ఫినిషింగ్ చాలా బాగా చేశారు. అంటే కొంతమంది ఇంట్లో చేసుకునే వాళ్ళకి కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటాయి, కానీ మీరు చాలా శ్రద్ధగా నేర్చుకున్నట్టున్నారు. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.
కరివేపాకు వేయాలి. ఈసారి ఎప్పుడైనా బ్లూ సారీ కట్టుకున్నప్పుడు ఇవి వేసుకుంటా చూడండి. ఓకే. సో కరివేపాకు కూడా వేసేసారా? కొంచెం ఇది ఉడికాక మసాలా వేయాలి. ఇదేంటి? వాంగిబాత్ మసాలా. ఓ వాంగిబాత్ మసాలా. ఓకే. సో ఒక బ్యాంగిల్ సెట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? 1/2 అవర్ కన్నా ఎక్కువనే పడుతుంది. 1/2 అవర్ కన్నా ఎక్కువ. అంటే ఫస్ట్ నుంచి అంతే పట్టేదా, బాగా అలవాటు అయిపోయినాక అంత టైం పడుతుందా? ఫస్ట్ 1 అవర్ పట్టింది. ఇంకా ఎంత ప్రాక్టీస్ చేసినా ఇంకా 1/2 అవర్ పడుతుంది. ఎందుకంటే అది కొంచెం ఆరాలి, థ్రెడ్ అదంతా స్టోన్ చుట్టాలి. ఓకే. సో ఇప్పుడు అవి మీరు చేసి అమ్ముతున్నారా? అవునండి. కొనుక్కుంటున్నారు చక్కగా బాగా అందరూ? ఈ మధ్య పెళ్లిళ్ళకి కూడా అందరు ఇవే వేసుకుంటున్నారు కదా. ఈ మధ్య వచ్చింది కదా, అందుకనే నేను పట్టు చీరల్లో వాటికి కాంబినేషన్స్. మనకి ఈ ఆర్ట్ వచ్చేస్తే ఎంత బాగుంటుందో, కావాల్సిన రంగులన్నీ చుట్టుకోవచ్చు కదా. సో సరిపడా వాంగిబాత్ మసాలా. ఓకే. మనము ఈ మసాలా చేసి స్టోర్ చేసుకోవడానికి అవుతుందా? అవదేమో కదా. లేదండి, ఈ కూరలాగా అంటే తర్వాత ఎప్పుడైనా చేసుకోవడానికి ఇట్లా రెడీగా పెట్టు. మీరు ఎప్పుడు ట్రై చేయలేదు అలా, ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేయడం అంటే. సో ఇదే ఎలాగో ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి ఇదే బాగుంటుంది. సరిపోతుందా? కలిపి చూడండి. సో ఇంక ఇలాంటివి చేసుకుంటే చక్కగా సపరేట్ గా కర్రీస్ ఏం అక్కర్లేదు కదా. అదే ఇంకా పులిహోర లాగా అట్లా ఫాస్ట్ గా స్నాక్స్ లాగా తొందరగా బాక్స్ లో పెట్టడానికి అలాంటప్పుడు పని. మీకు ఫ్రెండ్స్ అంటే కిట్టి పార్టీలు ఇలాంటివి ఉన్నాయా? కనుక్కుని మీకు లేదా? నాకుంటే సరిపోతుంది. ఓ, సో అంటే మరి కలుస్తుంటారా ఎప్పుడైనా? అలా అప్పుడప్పుడు అమ్మాయి వెళ్ళినప్పుడు కలుస్తుంటాను. ఓ నైస్ నైస్. సో మీకు వర్క్ బిజీగా ఉంటారా? సో అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇంకా కట్టేసుకోండి. ఓకే. సో రెడీ అండి. నైస్. కాజు వాంగిబాత్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు వాంగిబాత్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ పలుకులు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, కరివేపాకు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వాంగిబాత్ మసాలా, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాజు వాంగిబాత్ రెడీ.